హాయ్ హలో నమస్తే, నేను మీ బి షాదుల్ పటేల్. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల రిజల్ట్ వచ్చేసాయి. తెలంగాణ విద్యార్థులు చాలామంది ఒక్క మార్క్ 2 మార్కులతో వెనుకంజలో ఉండి సబ్జెక్టులు కోల్పోవడం బాధాకరమైన విషయం. విద్యార్థులారా, మీరు 1-2 మార్కులు కోల్పోయామని బాధతో ఉండిపోకుండా ముంగల్కి సాగేలా ప్రయత్నించండి. ఈ సబ్జెక్ట్ పోయేది ఏం లేదు. 1 మార్కు కోసం కాదు, ఫుల్ మార్క్స్ కోసం పేపర్ మళ్ళీ రీ ఎగ్జామింగ్కి ప్రయత్నించండి. 1 మార్కుతో వెనుకంజలో ఉన్నామని ఇంటర్ని వదిలేద్దామని చాలామంది విద్యార్థులు ఆలోచించుతున్నారని ఇప్పటికే మనకు తెలుస్తుంది. 1 మార్కు కోసం కాదు, ఇంకో 50 మార్కులు దాంతో పాటు వచ్చేలా చదవండి, ముందుకు సాగండి. మరి కొంతమందికి 1, 2, 3 మార్కులతో పేపర్స్ పోయాయి. వాళ్ళు రీకనెక్షన్కి ముందుకెళ్ళండి. మీరు రాసిన పేపర్ పైన మీకు నమ్మకం ఉంటే తెలంగాణ గవర్నమెంట్ రీకనెక్షన్ కోసం సిద్ధంగా ఉంది. రీకనెక్షన్ డబ్బులు కట్టి పేపర్ రీకనెక్షన్ పెట్టించుకోండి. మరి సబ్జెక్టులు పోయిన విద్యార్థులారా, మీరు ఈడికే కాకుండా ముందుకు పదండి. మీరు తెలంగాణ గవర్నమెంట్కి డబ్బులు చెల్లించి ఎగ్జామ్ రాసే అవకాశం మీకు ఉంది. ఇకనైనా మారండి. మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి ఉన్నత స్థాయిలోకి వెళ్ళి డిగ్రీలు కానీ దానికన్నా ముందు వెళ్తే మన భవిష్యత్ బాగుంటుందని నేను అనుకుంటున్నా. విద్యార్థులారా, పొరపాటుగా తప్పుడు ఆలోచనతో వెళ్ళకండి. ఎగ్జామ్స్ అన్నాక గెలుపు ఓటమి ఉంటుంది. ఒక ఆటలో గెలుపు ఓటమి ఎలా ఉంటుందో ఎగ్జామ్స్లో అలాగే గెలుపు ఓటమి ఉంటుంది. 10th ఇంటర్ విద్యార్థులారా, ముఖ్యంగా మీరు గమనించండి. ఏ సబ్జెక్టు పోయినా ఆ సబ్జెక్ట్కి మరోసారి అవకాశం ఉంటుంది. కావున మీరు తప్పుడు ఆలోచనలు మెదడులో పెట్టుకోకుండా రీ ఎగ్జామ్స్కి వెళ్ళండి, పేపర్ రీకనెక్షన్స్కి వెళ్ళండి. విద్యార్థులారా, మీకు భవిష్యత్ ముందు బాగుంటుందని నేను ఆలోచిస్తున్నా. జై తెలంగాణ. విద్యార్థులందరూ ఏకం కండి, మంచిగా చదవండి, తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దండి.